హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక ప్రతి నెల ఆసరా పెన్షన్లు పంపిణీ చేసే విధంగానే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు? ఈసారి పెన్షన్లను ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? అలాగే ఏ కేటగిరీ వాళ్ళకు ఎంతెంత మొత్తంలో పెన్షన్ డబ్బులు వస్తాయి? మీకు పెన్షన్ వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతము ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన కొత్త అప్లికేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయా? ఒకవేళ కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటున్నట్లయితే ఎక్కడికి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి పత్రాలేంటి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకోసం అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ చేస్తుంది. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ చేయబోతుంది. సో, ఇక్కడ ఈసారి ఈ ఆసరా చేయుత పెన్షన్లను కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆసరా పెన్షన్‌లను పంపిణీ చేస్తారు? ముందుగా మీకు పెన్షన్స్ వస్తాయా? లేదా ఎవరికి పెన్షన్స్ వస్తాయి? ఎవరికి పెన్షన్స్ రావు? అలాగే ఎంత మొత్తంలో పెన్షన్ డబ్బులను ఇస్తారు? ఇలాగ అన్ని వివరాల గురించి క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్‌లు మీకు వస్తాయా? రావా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. ఈ వెబ్‌సైటు చేయుత పెన్షన్‌లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైటు. మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి ఆసరా పెన్షన్ స్కీమ్ అని సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ అనేదైతే ఓపెన్ అయిపోతుందనమాట. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇలాగ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మీ పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ. ఈ మూడిట్లో ఒకటైతే ఎంటర్ చేసుకోవాలి. లేదు ఈ 3 నంబర్స్ మీకు తెలియకపోతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. అలాగే మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. సో, ఫైనల్‌గా మీ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది సెర్చ్ అనే ఆప్షన్. ఓకేనా? ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. పర్టిక్యులర్‌గా మీ స్టేటస్. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఆల్రెడీ ఒక పర్సన్ చెక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది, మండలం నేమ్ ఉంటుంది, పంచాయతీ నేమ్ ఉంటుంది, పెన్షన్ ఐడీ ఉంటుంది, యూఐడీ ఉంటుంది, బెనిఫిషియరీ నేమ్, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, టైప్ ఆఫ్ పెన్షన్. ఈ పర్సన్‌కి డిజేబుల్డ్ పెన్షన్ వస్తుందన్నమాట. ఏజ్ వచ్చేసి 23 ఉంటుంది. 23 ఉంది. శాంక్షన్ మంత్ ఇతనికి 2022 ఆగస్ట్‌లో శాంక్షన్ అయింది. పెన్షనర్ స్టేటస్ చూడొచ్చు, లైవ్ అయితే ఉందన్నమాట. లాస్ట్ రిలీజ్డ్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి 2026. లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ వచ్చేసి రూ. 4016. ఇలాగా మెయిన్ ఇక్కడ పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇలాగా లైవ్ అని ఎవరికైతే ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేస్తారు. లేదు ఈ డీటెయిల్స్‌లో ఏ ఒక్క డీటెయిల్స్ అనేటువంటి వాటిని ఏ ఒక్క డీటెయిల్డ్ అయినా సరే, ఏ ఒక్క సమాచారం అయినా సరే పొరపాటున డిస్‌మ్యాచ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు ఫాదర్ అండ్ హస్బెండ్ నేము. మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్స్ బదులుగా వేరొకరి పేర్లు గనుక ఉన్నట్లయితే, ఇలాగ తప్పుగా ఏవైనా మీ వివరాలు నమోదయ్యున్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ పెన్షన్‌లను నిలుపుదల చేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటారో అప్పటి వరకు. దాని తర్వాత మళ్ళా మీకు రెగ్యులర్‌గా పెన్షన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకు స్టేటస్‌లో మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ డీటెయిల్సు, పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవు ఇవన్నీ కూడా. ఫస్ట్ చెక్ చేసుకోండి. మీకేం చూపిస్తుందో ఒకసారి కామెంట్‌లో అడగండి. దాన్ని బట్టి అయితే నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఇకపోతే పెన్షన్‌లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు విడుదల చేస్తారో చూద్దాం. సో, కొన్ని జిల్లాల్లో వారికి పెన్షన్‌లను డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ చేస్తున్నారు. బట్ కొన్ని జిల్లాల వరకు పోస్ట్ మాస్టర్ల ద్వారా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్‌లను పంపిణీ చేయమని అధికారుల ఆదేశాలన్నమాట. ఈసారి
ఒక కొత్త విధానంలో పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారండి. ఇంతకుముందు ఎలా పంపిణీ చేసేటువంటి వాళ్ళంటే, మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్స్‌ని పంపిణీ చేసేటువంటి వాళ్ళు. సో, ఈ బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్‌లను పంపిణీ చేయడం ద్వారా చాలామంది లబ్ధిదారులకు బయోమెట్రిక్ అంటే థంబ్ సిస్టమ్ పడకపోవడం వల్ల, ఫింగర్స్ పని చేయకపోవడం వల్ల వాళ్ళ పెన్షన్స్‌ను తీసుకోలేకపోతున్నారు. అలాగే ఆ పెన్షన్స్ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా పోస్ట్ మాస్టర్‌లు తీసుకునేసి వాళ్ళు యూజ్ చేసేసుకుంటున్నారనమాట. సో, అందువల్ల మనకు తెలంగాణ ప్రభుత్వము ఒక కొత్త విధానంలో ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఇక లబ్ధిదారులకు ఫేస్ స్కాన్ తీసుకొని అంటే మీ ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా బయోమెట్రిక్ పడలేదు అంటే డైరెక్ట్‌గా ఫేస్ స్కాన్ తీసుకునేసి పెన్షన్స్ అనేటువంటి వాటిని ఇచ్చేస్తారు. ఇలాగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా పెన్షన్ డబ్బులను పొందగలుగుతారు. ఈ విధానంలో పంపిణీ చేస్తే దీనికంటూ సెపరేట్‌గా పోస్ట్ మాస్టర్‌లకు మీ గ్రామాల్లో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్‌లకు సెపరేట్ మొబైల్ ఫోను, అందులో ఈ ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించిన సెపరేట్ యాప్‌లో లాగిన్ ఈ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మీ దగ్గరకొచ్చి ఆ యాప్‌లో లాగిన్ అయ్యి దాంట్లో స్కాన్ చేసుకొని పెన్షన్ డబ్బులు మీకు ఎంత రావాలో అంతైతే ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడికి క్లియరు. ఇక పెన్షన్‌లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారంటే ప్రతి నెల కూడా మనకు 24 తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా పంపిణీ చేస్తారు. కొన్ని జిల్లాల వరకు బ్యాంక్ అకౌంట్‌లో కూడా జమ చేస్తారు. కొన్ని జిల్లాల వరకి పెన్షన్స్ డైరెక్ట్‌గా హ్యాండ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఈ పెన్షన్‌లకు సంబంధించి ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారో అన్న వివరాలన్నీ కూడా క్లియర్ అండి. ఇక పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంతెంత మొత్తంలో ఇస్తారయ్యా అంటే ప్రభుత్వం మనకు ఇంకా పెన్షన్‌ను పెంచలేదు. కాబట్టి ఇదివరకు ఎంత పెన్షన్స్ ఉన్నాయో అంతే ఇస్తారండి. రూ. 2016, రూ. 4016 వృద్ధులకు వీళ్ళందరికీ కూడా 2000, రూ. 16, రూ. 16 కూడా తీసుకోండి. ఎవరు కూడా రూ. 16ను మిస్ చేసుకోవద్దు. వికలాంగులకు, దివ్యాంగులకు వచ్చేసి రూ. 4016 అండి. అంతే. ఒకవేళ పెంచే ఉద్దేశంలో గనుక ఉన్నట్లయితే ప్రభుత్వం నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా అందజేస్తాను. యాక్చువల్‌గా ఈ ఏప్రిల్ నెల నుంచి పెంచినటువంటి మొత్తాన్ని అందజేస్తామని చెప్పున్నారు. బట్ ప్రెజెంట్ అయితే ఎటువంటి సమాచారం లేదు. నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఆసరా పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు. ఇక మెయిన్‌గా కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ అండి. ప్రెజెంటు మనకు ఈ యొక్క గ్రామ సభల ద్వారా కొత్త ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అన్ని గ్రామాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి అప్లికేషన్స్ చేసుకోండి గైస్. ఇలా అయితే ఉన్నాయి ఫైనల్‌గా ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన సమాచారము. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.